మనం 307లో లోపలికి వచ్చిన అర్జున్ సార్ మరి పెద్ద నేరస్తుడు ఎందుకు మారలేకపోయాడు సార్? నాకు ఇప్పుడు కూడా మంచిగా బతకాలనే ఆలోచనతో ఉన్నా నేను. అదేం లేదు, చేయడం పెద్ద సమస్య ఏం కాదనిపిస్తుంది. కానీ నాకు ఎవరు లేకపోయినా కూడా ఇప్పుడు అమ్మ నాన్న లేరు, భార్య పిల్లలు ఎవరు లేరు, ఒక్కడనే అన్న పిల్లలు ఇద్దరు ఉన్నారు. చిన్నోడు డిగ్రీ చేస్తున్నాడు కరీంనగర్లో, పెద్దోడికి మొన్న ఫిబ్రవరిలో మ్యారేజ్ చేసినాం. అయితే వాళ్ళు ఏమంటారు అంటే, బాబాయ్ నాన్న కూడా లేడు, రేపు నువ్వు ఏదైనా అయితే ఇప్పుడు హైదరాబాద్లో నువ్వు ఏదో పని చేసుకుంటూ ఉంటున్నావు కాబట్టి బాబాయ్ ఉన్నాడని మేము చెప్పుకొని వస్తున్నాం, కనీసం నువ్వు ఉన్నావు కాబట్టి రేపు మళ్ళీ నువ్వు ఏదైనా చేసిపోతే బాబాయ్ బాగుండేది, కనీసం మమ్మల్ని చూడు అనేసి మాత్రం అంటారు అన్నట్టు. రీసెంట్గా కూడా ఇదే జరిగింది అన్నట్టు. అంటే ఇప్పుడు నేను ఉన్న కాడ కూడా కొంచెం వేధింపులు అవుతున్నాయి సార్. బయట ఇట్లా జైలు నుండి వచ్చినామని అంటే రూములు ఇస్తలేరు. వాస్తవంగా నేను బ్యాచులర్ కాబట్టి రూమ్లు ఇస్తలేరు. రెండోది ఎందుకంటే మేము ఇప్పుడు చెర్లపల్లి, ఇక్కడ పెద్ద చెర్లపల్లి ఉంటా సార్ నేను, రామాలయం దగ్గర. అక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది బాగా. అయితే అక్కడ ఆడవాళ్ళు ఉంటారు వాస్తవం కూడా, ఒక 3-4 బ్యాచులర్స్ ఉంటాం. దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది అక్కడ ఉండబట్టి. పక్క వాళ్ళు నాతో గొడవ పెట్టుకున్నారు రీసెంట్లీ కూడా, 4 వచ్చారు నా పైకి. అయితే నాకు అప్పుడు కూడా ఆవేశం ఇట్లా వచ్చింది అంటే, వాస్తవం కూడా కూరగాయల కత్తి తీసుకొని వాళ్ళిద్దరిని పొడి చేయాలనే అంత ఆవేశం వచ్చింది నాకు. ఎందుకంటే ఖాళీగా ఉన్నది, నేను నడవలేని పరిస్థితి ఇప్పుడు కూడా ప్రజెంట్గా. అయితే ఆ విషయం మా అన్న కొడుకు తెలిసింది అటు, ఇట్లా బాబాయ్ గొడవ పెట్టుకున్నాడు అది అని చెప్పేసి అని. అయితే పక్క వాళ్ళు ఏమంటారు అంటే, వాడు చిన్నపిల్లగాళ్ళు వాళ్ళు నాకంటే, అయినా కూడా వాళ్ళు ఏమంటారు అంటారే నువ్వు ఎవరిని తీసుకొచ్చుకోరు అని చెప్పి ఇట్లా తల కొట్టుకుంటాడు వరే అనేసి ఇట్లా ఎగురుతుంది. ఇంకా నా ఆవేశాన్ని నేను చంపుకున్నా, మీరు నమ్ముతారో లేదో. వాస్తవం కూడా ఇంట్లో ఉన్న కూరగాయల కత్తి తీసి వాళ్ళ నలుగురిని చంపేయాలన్న ఆవేశం వచ్చింది నాకు. అయినా అన్నపిల్లలు ఏమన్నారు అంటే, బాబాయ్ మళ్ళీ తప్పు చేయకు, సరే ఏదైనా కూడా వాళ్ళ పాపం వాళ్ళు పోతారు, నువ్వేమనకు అనేసి అనడంతో నేను ఓపిక పట్టుకొని ఉంటున్నా సార్ వాస్తవం కూడా. అయితే వాస్తవం కూడా ఇప్పుడు బయట కూడా ఇట్లా జైలు నుండి వచ్చినామంటే కొంతమంది ఇట్లా విలువ ఇస్తలేరు, ఇట్లా కూడా జరుగుతుంది. ఇక జైలు నుంచి వచ్చిన వాళ్ళకి ఇల్లు దొరకట్లేదు అన్నది వాస్తవేనా? ఇవ్వట్లేదు సార్, అంటే కొంతమంది ఇవ్వట్లేదు, జైలు నుండి వచ్చారు మళ్ళీ వచ్చి ఏం చేస్తారు అనే ఉద్దేశంతో ఇవ్వట్లేదు సార్ వాస్తవం కూడా చెప్పాలంటే. నేను కూడా చాలా జైలు నుండి రిలీజ్ అయినాక చాలా వెతికిన తర్వాత ఇతనే రవి, అతను నాకంటే ముందు వచ్చాడు. అన్న ఇక్కడ ఉన్నాయి రూములు రా అని చెప్పేసి అని అన్నాడు. ఆ ఓనర్ వాళ్ళకి చెప్పాడు, అమ్మ ఇట్లా జైలు నుండి వస్తుండు, నేను కూడా జైలు నుండి వచ్చిన అని చెప్పేసి అంటే సరేలే అనేసి ఇచ్చేది. వాస్తవం కూడా రూమ్లు ఇవ్వట్లేదు, మళ్ళీ వీళ్ళు జైలు నుండి వచ్చిండు మళ్ళీ ఏదైనా నేరాలు చేస్తారు, ఉన్న కంపౌండ్లో ఏదైనా మళ్ళీ గొడవలు సృష్టిస్తారేమో అనే ఉద్దేశంతో కూడా రూములు కూడా ఇవ్వట్లేదు వాస్తవం. ఇప్పుడు మీరు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మీ పరిస్థితి, మీ జీవనం ఎలాగుంది? పర్వాలేదు సార్, బాగానే ఉంది ఇప్పుడు. కానీ కాలిరిగినప్పటి నుండి కొంచెం ఆర్థికంగా దెబ్బతిన్నా. ఇక్కడ మరోసారి నేరం చేయాలనిపిస్తుంటుంది? చేయాలని ఏం లేదు సార్, నేను చెప్తున్నా కదా వాస్తవం కూడా. నేను ఒంటరిగానే అయినా కూడా చెప్తున్నా అంటే, సరే ఏదో ఒంటరి జీవితమైనా గడుపుదామనే ఆలోచన, కానీ మళ్ళీ నేరం చెయ్యడం పెద్ద సమస్య కాదు వాస్తవం కూడా. ఏముంది సార్, ఇంకొకరిని వెంట వేసుకొని పోయి ఎవరినో కొన్ని ఏదో ఈ మధ్యలో సుపారీలు కూడా మస్తు ఇస్తారు, అట్లా అదేం లేదు. అట్లా చేయడం పెద్ద సమస్య కాదు, కానీ మళ్ళీ జీవితం నాశనం అవుతుంది ఎందుకు, ఇప్పటి వరకు అది సగం అయిపోయింది అనేసి ఆలోచించుకుంటా. రెండోది పిల్లలు కూడా మాట అన్నారు కాబట్టి, నాకు లేకపోయినా అన్న చనిపోయాడు కాబట్టి, బాబాయ్ నువ్వు ఉన్నావు కాబట్టి నీ దగ్గరికి పోతున్నావు అనే మాటతో నేను మొదట పట్టుకొని ఆగిపోతున్నా సార్. ఒక్కడిని నేను వాస్తవం కూడా చెప్పాలంటే, ఈరోజు నాకు నేరం చేయడం పెద్ద సమస్య కాదు. నేను మళ్ళీ ఒక్కరినో ఇద్దరినో చంపుతా మళ్ళీ వచ్చి జైల్లో కూర్చుంటాను, నాకు పెద్ద సమస్య కాదు. 90 రోజులకు మళ్ళీ బెయిల్ వస్తుంది, 10-15 వేలు ఖర్చు పెట్టుకుంటే బెయిల్ వస్తుంది, మళ్ళీ బయటకు వెళ్తాను నేను. ఎందుకు నేరాలు చేయాలని ఆలోచన ఎందుకు? అదే అంటున్నా సార్, నాకు లేదా ఆలోచన, నేను అంటున్నా నాకు చేయాలని ఉన్నా కూడా నేను నా మనసు చంపుకొని బతుకుతున్నా ఇక్కడ. కానీ నిజ వాస్తవం చెప్తున్నా, కానీ కొన్ని జాగాలలో అట్లా వాళ్ళు సృష్టిస్తున్నారు కాబట్టి నాకు మొన్న ఆవేశం తట్టుకోలేకపోయింది. ఇప్పుడు కూడా ఎట్లా అంటే, వాళ్ళు నలుగురు అసలు చిన్నోళ్ళు అయినా కూడా నా పైకి రావడంతో నేను నడవలేని పరిస్థితులు ఉన్నాను. వాస్తవం కూడా నేను బాగుంటే ఏమయ్యేదో తెలియదు. కానీ అటువంటి పరిస్థితుల్లో మీ సహనమే మీకు, మీ ఓపిక ఉండాలనేది నేను ప్రూవ్ చేసుకోవాలి. వాస్తవం సార్ చెప్తున్నా కదా. ఎందుకంటే మీరు మరొకసారి దారి తప్పితే మీ కోసం చేసిన అధికారుల యొక్క కార్యక్రమం దారి తప్పినట్లు. వాస్తవం సార్ చెప్తున్నా కదా, నేను కూడా అసలు చేయాలనే ఆలోచన కూడా వస్తుంది, కానీ వద్దు ఎందుకు. సరే, మీరు తెలుసో తెలియకో ఆమెతో ఇల్లీగల్ కనెక్షన్ పెట్టుకొని ఆ క్రైమ్లో జైలుకి వచ్చారు. జైల్లో క్రైమ్ అయిన తర్వాత బయటకు వచ్చి జైల్లో
అధికారుల యొక్క ప్రవర్తనతో మీలో మార్పు రావడం, మీకు ఉద్యోగం ఇచ్చారు. ఇప్పుడున్న వాళ్ళకి మీరు మెసేజ్ ఇస్తారు అంటే మీలాగా దారి తప్పమంటారా, లేదా హ్యాపీగా వాళ్ళు చదువుకొని పని చేసుకుంటారు? అదేం లేదు, ఉన్న వాళ్ళని నేను బాగా ఉండండి, ఇలాంటి నేరం చేయకుండా ఈ జైలుకు పోకూడదు అని చెప్పేసి అని అంటాను ఎవరికైనా కూడా. సార్ ఒకటే చెప్తాను, ఈ అనవసరంగా ఆవేశంలో ఏదో చేయడం, మళ్ళీ లోపలికి కూడా నరకం అనుభవించడం, వాళ్ళకి భార్య పిల్లలు ఉంటారు, ఇదంతా బయట వాళ్ళ భార్య పిల్లలు ఇంత నరకం అనుభవిస్తారు అంటే అది ఘోరం. ఇక వాళ్ళకి ఆడవాళ్ళు ఇళ్ళలో పనిచేయడం పరిస్థితి ఘోరం, పిల్లలు స్కూల్ ఫీజులు కట్టలేని పరిస్థితులు ఉంటాయి. కాబట్టి నేను అందరికీ ఒకటే చెప్తా కాబట్టి ఎలాంటి నేరాలు చేయకుండా ఉండండి అని చెప్పేసి అని అంటాను. ఈ అనవసరంగా ఆవేశంలో నేరం చేసి జైలుకు పోవడం, భార్య పిల్లలు అదవుతారు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch